భారత్ సరిహద్దులో కొత్త సైనిక కూటమి ఏర్పడింది. ఆ సైనిక కూటమి ఇస్లామిక్ నాటోగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ సైనిక కూటమిలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీ ఉంది. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంటు కూటమి ఏర్పాటు చేసి, కూటమి వల్ల ఏ ఒక్క దేశం పైన దాడి జరిగితే అది మా దేశం పైన దాడి అన్నట్టు మిగతా దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. ఉదాహరణకు పాకిస్తాన్ పైన దాడి చేస్తే సౌదీ అరేబియా, తుర్కీ వచ్చినారు. తుర్కీ దాడి చేస్తే సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి వారికి అండగా నిలబడి సైనిక సహకారాన్ని అందిస్తాయి. అయితే ఇప్పటికే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డీల్లో ఉన్న. డీల్ అంటే సైనిక సహకార కూటమి. ఎందుకంటే సరిహద్దుల్లో సౌదీ దగ్గర సరైన సైనికులు లేకపోవడం వల్ల రెంటల్ విధానంలో అక్కడ కొద్దిమంది సైనికులను పాకిస్తాన్ సౌదీ అరేబియాకి పంపించడం జరిగిన తర్వాత ఈ కూటమి ఏర్పడ్డది. ఈ కూటమి వల్ల భారతదేశానికి ముప్పు ఒకసారి గమనిస్తే, ముప్పని ఇప్పుడే చెప్పలేం కానీ కూటమిలో ఉన్న దేశాలను బట్టి కూడా కొద్దిగా ముప్పని భావించవచ్చు. నేరుగా ఆ దేశాలు భారత్తో యుద్ధం దిగకపోయినా పరోక్షంగా పాకిస్తాన్ సహాయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సౌదీ అరేబియా అపారమైన ఆర్థిక శక్తి వనరులు ఉన్నాయి. తుర్కీ దగ్గర అడ్వాన్స్ డ్రోన్ టెక్నాలజీ మరియు యూరోప్ నాటో సభ్యదేశం కూడా ఆ టెక్నాలజీ కూడా తుర్కీ దగ్గర ఉంది. 5th జనరేషన్ యుద్ధ విమానాలు కూడా తుర్కీ దగ్గర ఉన్నాయి. కాబట్టి భారత్ సరిహద్దుల్లో అంటే ప్రపంచ వేదికలపై బాహ్యంగానే బాహాటంగానే కాశ్మీర్ విషయంలో తుర్కీయే సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి. కాశ్మీర్ అనేది పార్ట్ ఆఫ్ ద పాకిస్తాన్లో అంతర్భాగంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కూటమి సౌదీ అరేబియా భారత్కి ఏమన్నా వ్యతిరేకం అంటే ఇప్పుడే మనం దాని గురించి చెప్పలేము. ఎందుకంటే ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడడానికి కారణం మిడిల్ ఈస్ట్లో పశ్చిమాసియాలో ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకు ముప్పు ఉంది కాబట్టి ఆ ముప్పు నుంచి బయటపడడానికి. ఎందుకంటే సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ ఉంది. వీళ్ళు సున్నీ ముస్లింలు, వాళ్ళు షియా ముస్లింలు. ఇరాన్ వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య యూరోపియన్ నిపుణులకు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఎన్నోసార్లు ఇరాన్ సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపైన కూడా దాడి చేసింది. పాకిస్తాన్ లాంటి బలవంతం అంటే సైనిక పరంగా బలంగా ఉన్న దేశం మాకు సపోర్ట్ ఉంటే మనం ఇరాన్ ఎదుర్కొచ్చని సౌదీ అరేబియాకు ఆలోచన. అయితే పాకిస్తాన్ యొక్క ఆలోచన ఏంటంటే భారత్ నుంచి ఉన్న ముప్పుని మనము తట్టుకోవడానికి టెక్నాలజీ పరంగా మా తుర్కీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి, అలాగే మనకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. సౌదీ దగ్గర అపారమైన ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుంది. అలాగే సరిహద్దుల్లో భారత్ని ఇబ్బంది పెట్టవచ్చన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ కూటమిలో చేరింది. ఇక తుర్కీ అవకాశాలు తుర్కీకి ఉన్నాయి. అయితే భారత్ ఈ విషయంలో కొద్దిగా నిషేధితంగా గమనిస్తుంది. అప్పుడే వారిపై వ్యతిరేకతగా ప్రదర్శిస్తలేదు. ఎందుకంటే తుర్కీకు దగ్గర సైప్రస్ దేశం తుర్కీకు పడడం లేదు. వాళ్ళు సైప్రస్కు భారత్ సైనిక పరంగా రక్షణ కల్పించాలని ప్రయత్నం చేస్తుంది, దౌత్యపరంగా. అలాగే యూఏఈతో కూడా బలమైన సంబంధాలు ఏర్పరుస్తుంది. అయితే సౌదీ అరేబియా మధ్య కొద్ది డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే తుర్కీ వ్యతిరేకమైన గ్రీసు, అజర్బైజాన్తో కూడా బలమైన ఆర్థిక సంబంధాలు నెరవేర్చడానికి భారత్ చూస్తుంది. అయితే ఈ కూటమిలో ఎక్కువ లాభపడేది మాత్రం పాకిస్తాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల సౌదీ అరేబియా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తుంది. కాబట్టి తుర్కీ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ కూటమి వల్ల మాత్రం లాభపడేది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ కోసం భారత్ దేశాన్ని సౌదీ అరేబియా వదులుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతున్న భారతదేశం, అపారమైన జనసంపద, 140 కోట్ల పైగా జనాలు, ఇంత పెద్ద మార్కెట్ను సౌదీ అరేబియా పాకిస్తాన్ కోసం వదులుకోదని నా అభిప్రాయం. ఎంతోమంది జనాలు భారతీయులు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీలలో చాలా అన్ని రకాల పనులు